హాయ్ అండి. ఈరోజు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే బాదుషా ఎంత సింపుల్‌గా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా వీడియో చూడండి. ముందుగా ఒక గిన్నెడు గోధుమ పిండి అయితే తీసుకోండి. మనకి మైదా పిండి కన్నా గోధుమ పిండి హెల్తీ కాబట్టి గోధుమ పిండితో అయితే నేను చేస్తున్నాను. ఒక స్పూను నెయ్యి అయితే తీసుకోండి. ఇంకా కొద్దిగా ఆయిలు, 3 స్పూన్లు పెరుగు కూడా తీసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. ఈ షుగర్ వల్ల ఏంటంటే మనకి స్వీట్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని ఒక చిన్న స్పూన్లు వంట సోడా అయితే వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే ఒక సగం అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పిండిని చపాతీ పిండిలాగా స్మూత్‌గా అయ్యేంత వరకు కూడా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందామండి. పాకానికి అందరూ కూడా పంచదారతోనే పడతారు బాదుషాలకి. కానీ మనం హెల్తీగా ఉండడం కోసం అనేసి సగం బెల్లం, సగం పంచదార యూజ్ చేస్తున్నాము. ముందు తీసుకున్న గిన్నె కొలతతోనే ఇప్పుడు బెల్లం, పంచదార కూడా ఒక గిన్నె తీసుకుని అలాగే గిన్నెడు వాటర్ వేసుకుని మనం పాకం పెట్టుకోవాలి. ఈ పాకం మరిగేటప్పటికి మనం ఇలాగ బాదుషాలు అయితే తయారు చేసుకుందామండి. పిండినైతే ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకుంటే మనకి బాదుషాలు చాలా బాగా వస్తాయి. వీటిని బాల్స్‌లా చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాదుషా షేప్ వచ్చేలాగా మనం చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండంతా కూడా మనం బాదుషాలు తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పాకం పెట్టుకున్నాం కదండీ! పాకం అయితే కొంచెం చిక్కగా అవుతుంది. ఈ పాకం వచ్చేసి మనకి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం స్టిక్కీగా ఉండాలి. మనం పట్టుకుంటే కొంచెం తీగలా వస్తున్నట్లు. ఇందులో మనం కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ అనేది బాదుషాలు చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. పాకం వచ్చేసిన తర్వాత మనం ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే, బాగా హీట్ అవ్వకూడదండి. గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాదుషాలను అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బాదుషాని వేసుకోవాలి. బాదుషాలు అయితే ఎక్కువగా వేసుకోకూడదండి, సమానంగా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం వేసిన తర్వాత సైజు పెద్దగా మారుతాయి. ఇలా మారి వాటికి అవి తేలేంత వరకు కూడా వాటిని ఏమీ కదపకూడదండి. చూసారా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదండి బాదుషాలు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా రెండో వైపు కూడా మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో అయితే వీటిని వేసేసుకుని మనం రెండో వైపు కూడా వేసుకోవాలి. ఈలోపు ఇవైతే పాకం పీల్చుకుంటాయి. ఇలా రెండో వాయి మనం వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది హీట్‌గా ఉంటుంది కదండీ! కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటినైతే వేసేసుకుని మళ్ళీ ఇలా పైకి తేలాక మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలి. లేకపోతే ఇవి ముందే హీట్ అయిపోయి మనం పాకం పీల్చుకోవడానికి అనువుగా అయితే ఉండవండి. చూసారా మనం స్టవ్ ఇప్పుడు వెలిగించుకుని వీటిని మళ్ళీ రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఈలోపు మనం ముందుగా పాకంలో వేసుకున్న బాదుషాలు అయితే పాకం బాగా పీల్చుకున్నాయండి. వీటిని మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. బాదుషాలు వేగినాకైతే కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. కాబట్టి ఈ టైంలో మనకి పాకం అనేది పీల్చుకుంటాయి. ఈలోపు రెండో వాయి వేగుతుంది కాబట్టి ఇవి మనం రెడీ చేసుకుందాం ప్లేట్‌లో. చూసారా చూడడానికి స్వీట్ షాప్‌లో స్వీట్స్ లాగే చాలా బాగున్నాయి కదండీ! లోపల వరకు కూడా జ్యూసీ చాలా బాగా వెళ్ళింది. పాకం కంటెస్టీ అనేది మనం కరెక్ట్‌గా పెట్టుకుంటే ఈ స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయి. చూసారా చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదా! ఈలోపు మనం రెండో వాయి కూర వేగిపోయిందండి. పాకం కనుక మీకు చల్లారిపోతే ఒకసారి అయితే వేడి చేసుకోండి. లేదంటే అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటినైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా ఉంచేసుకుంటే ఇవి కూడా పాకం బాగా పీల్చుకుంటాయి. చూసారా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంత సింపుల్‌గా బాదుషా తయారు చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.